50 షేడ్స్ ఆఫ్ గ్రే ఇదొక అడల్ట్ మూవీ. నెట్ఫ్లిక్స్లో 3 పార్ట్స్లో ఉందండి. తప్పకుండా చూడాల్సిన మూవీ. ఈ మూవీని అమ్మాయిలు ఎక్కువ చూస్తున్నారు అబ్బాయిల కన్నా. రీజన్ ఏంటి అంటే ఈ మూవీలో ఎంత న్యూడిటీ అయితే చూపించారో దానికన్నా చాలా చాలా ఎక్కువగా మెసేజెస్ ఉన్నాయండి. లైక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎలా ఉంటుంది, లవ్ అయిన తర్వాత దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఎదుటి వారికి అన్న మెసేజ్ ఒకటి ఉంటుంది. ఇంకొకటి లైఫ్లో ఎన్ని అడ్వెంచర్స్ చేయొచ్చు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి, అదొకటి ఉంటుంది. ఇంకోటి ప్రతి ఒక్కరికి కొన్ని బౌండరీస్ ఉంటాయి. అది హస్బెండ్ అయినా వైఫ్ అయినా సరే వాళ్ళకి ఎంత స్పేస్ ఇవ్వాలి, ఆ బౌండరీస్ని దాటకూడదన్న ఒక మెసేజ్ ఒకటి ఉంటుంది. ఇంకా మనకి లైఫ్లో ఎవరిని కంట్రోల్ చేయలేరన్న ఒక బ్యూటిఫుల్ మెసేజ్ కూడా ఉంటుందండి. ఒక వైఫ్ తన రెస్పాన్సిబిలిటీని ఎలా తీసుకుంటుంది, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో పొజెసివ్నెస్ ఎలా ఉంటుంది, జెలసీ ఎలా ఉంటుంది చూపించారు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ని ఎప్పుడు ఎలా హ్యాపీగా ఉంచాలి అన్న ఒక బ్యూటిఫుల్ మెసేజ్. దానికన్నా ఒక బ్యూటిఫుల్లెస్ట్ మెసేజ్ ఏంటి అంటే ప్రాస్టిట్యూట్ అయినా సరే వైఫ్ అయినా సరే ఇన్ సెక్షువల్ లైఫ్లో తను నో అన్నది అంటే అది నో అని అర్థం అని ఒక బ్యూటిఫుల్ మెసేజ్, బ్యూటిఫుల్లెస్ట్ మెసేజ్ ఇందులో ఉందండి. ఈ మూవీ ఎంత న్యూడిటీ అయితే చూపించారు, న్యూడిటీ ఇన్ ద సెన్స్ పాన్ మూవీలా కాదండి, ఎంత చూపించాలో అంతే చూపించారు. కానీ చాలా 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 బ్యూటిఫుల్లీ ప్రజెంట్ చేశారండి. మీరు కూడా తప్పకుండా చూడండి విత్ యువర్ పార్ట్నర్స్. దిస్ ఈజ్ నాట్ ఫర్ టీనేజర్స్ ఆల్సో, ఆఫ్టర్ 20 ఓన్లీ.